కొంచెం సీరియస్ మ్యాటర్ ఇది. ఎంత బాధాకరమైనటువంటి సిచ్యువేషన్ చూడండి. 25 ఏళ్ళు చదివిన తర్వాత గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఇటు గవర్నమెంట్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయినా లేదా అటు ప్రైవేట్ ఉద్యోగాల కోసం వెతుకుతున్న ఇంగ్లీష్ అనే స్కిల్ ని తప్పనిసరి దేశంలో చేశారు. నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారము ఇంగ్లీష్ రాకపోవడం, ఇంగ్లీష్ లో మాట్లాడే స్కిల్ లేకపోవడం వల్లనే చాలా మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు అని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చింది. కావాలంటే మీరు ఆన్లైన్ లో చెక్ చేసుకోండి. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి ఆ ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వడానికి ఇంగ్లీష్ కావాలి. ఒకవేళ జాబ్ వస్తే ఆ జాబ్ లో ఎక్కువ కాలం కొనసాగడానికి ఇంగ్లీష్ కావాలి. ఈ జాబ్ నుండి ఇంకో జాబ్కి వెళ్ళాలన్నా లేదా ఇదే జాబ్ లో నెక్స్ట్ స్టేజ్ కి ప్రమోషన్ కి వెళ్ళాలన్నా ఖచ్చితంగా ఇంగ్లీష్ కావాలి. సో ఇంగ్లీష్ లేనిదే మన నిత్య జీవితంలో ఏది కూడా జరగటం లేదు. చాలా మంది ఇంగ్లీష్ లేకపోవడం వల్లనే వాళ్ళ గ్రోత్, కెరియర్ ఆగిపోతుంది. స్కిల్స్ చాలా ఉంటాయి భారతీయులకి, కానీ ఒక డీప్ సీక్ లాంటి టెక్నాలజీని ఎందుకు మనం కనిపెట్టలేకపోతున్నాం అని అంటే ఇంగ్లీష్ మాట్లాడే ఎబిలిటీ లేకపోవడం వల్ల వాళ్ళు ఏదో ఒక ఉద్యోగంలోకి ఎంటర్ అవ్వట్లేదు. అదే చైనీస్ వాళ్ళు అయితే కనుక వాళ్ళు చైనా భాషలోనే వాళ్ళు చదువుకుంటారు, చైనా భాషలోనే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి కాబట్టి వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఉంది. సో ఇండియాలో ఈ సమస్య ప్రతి ఒక్కరిది, నాది కూడా ఒకప్పుడు ఇదే సమస్య ఉండేది. ఇంగ్లీష్ మాట్లాడాలంటే నోట్లో నుంచి ఒక్క మాట కూడా రాకుండా తడబాటు వచ్చేది. ఒకవేళ ఏదైతే అది అయిందని చెప్పి మాట్లాడదాం అనుకుంటే ఎవరైనా అవమానిస్తారేమో, నవ్వుతారేమో, నవ్వుల పాలు అవుతామేమోనని చెప్పి ఒక డౌట్ ఉంటుంది. సో ఇలాంటి అన్ని ప్రశ్నలకు ఒకే సొల్యూషన్ వశిష్ట 360 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ద్వారా వన్ స్టాప్ సొల్యూషన్ అనేది తీసుకొచ్చాము. 5,000 రూపాయల విలువ చేసే ఈ కోర్స్ ని కేవలం 99 రూపాయలకు మాత్రమే మీకు అందించడం జరుగుతుంది. ఈ ఆఫర్ కేవలం ఒకే రోజు వ్యాలిడిటీ ఉంటుంది. ఇది ఆపర్చునిటీ కాదు, ఇది ఆఫర్చునిటీ.